శుకుడు పరీక్షిత్తుతో 7 లోకాల గురించి వివరిస్తున్నాడు. రాజా, ఆ రాహువుకు 10,000 యోజనాల కింది భాగాన సిద్ధులు, చారణులు, విద్యాధరులు, వారికి 10,000 యోజనాల క్రింద భూతప్రేతాలు, యక్షులు సంచరిస్తుంటారు. వారి కింద వాయువశంతో తిరిగే మేఘమండలము, దాని కింద భూమండలము ఉంది. భూమండలానికి 10,000 యోజనాల కింద వరుసగా ఒకదాని కింద ఒకటిగా అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలున్నాయి. అవి బిలస్వర్గాలు. అతలమనే లోకంలో మైని కొడుకైన బలుడు 96 మాయలు ప్రయోగిస్తూ సంచరిస్తూ ఉంటాడు. హాటకేశ్వరుడైన శివుడు వితలంలో తన పార్షదులతో భూతతత్తులతో సేవింపబడుతూ ఉంటాడు. వితలానికి కిందనున్న సుతల లోకంలో విరోచనపుత్రుడైన బలిచక్రవర్తి పరిపాలిస్తుంటాడు. ఆ సుతలానికి కింద తలాతలం ఉంది. విశ్వకర్మ అయిన మయుడు దానిని నిర్మించాడు. అతడే దానికి రాజు. పురహరు చేరమేశ్వరుడు భూతహితార్థముగా పురత్రయం బరుదుగ నీరు సేసే శరణాగతు నామయుగాచి ఎంతయున్ గరుణ తలాతలంబునకు కర్తగ నిల్పిననున్నవాడు శ్రీధరుని సుదర్శనంబునకు దప్పి విముక్త భయండుగాడగన్. ప్రాణిహితం కోసం పూర్వం శ్రీహరి శివుని చేత రాక్షస నివాసాలైన త్రిపురాలను దహింపజేశాడు. శరణు పొందిన మయుని రక్షించి అతనిని తలాతలమునకు అధిపతిగా చేశాడు. శ్రీహరి సుదర్శనానికి తప్ప మయుడు దేనికి భయపడడు. జై శ్రీకృష్ణ.